కామ్యం తప్పదు కాబట్టి కూడా అన్నాను నేను. గృహస్థుకి కామ్యం ఉండి తీరుతుంది, అడగాలి. కానీ అడిగితే ఈశ్వరుణ్ణి అడగండి, ముందు ఆయన్ని అడగండి, ఆయనకి చెప్పండి, ఆయనకి చెప్పి వెళ్ళండి మీరు ఎక్కడికన్నా వెడితే తప్ప మీరు మామూలుగా వెళ్ళొద్దు. మీరు ఎలాగా ఉండవలసి ఉంటుంది అంటే, ఈశ్వరుడు మీ వెంట మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతున్నా మీకు మిగిలినవన్నీ అనవసరం అండి. నేను ఒక్క మాట చెప్తున్నా, ఎందుకో తెలుసా? మీరు ఏం చేసినా వంక పెట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, లోకంలో ఉండకుండా ఉండరు. నేను మీకు యథార్థం చెప్తున్నా, గాంధీ మహాత్ముడిని విమర్శించే వాళ్ళు ఉంటారు, చచ్చిపోయే ముందు హే రామ్ అన్నా కూడా విమర్శిస్తారు. పరమాచార్య స్వామి అంతటి మహానుభావుణ్ణి మాటలు అనేవాళ్ళు ఉంటారు. వివేకానందుడు అంటారు, రామకృష్ణ పరమహంస అంటారు, నోరుందిగా ఏమైనా అంటారు. నీకెందుకు వాటి గురించి? నువ్వు నమ్ముకున్నది నువ్వు వదిలిపెట్టవద్దు. ఇది బాగా పట్టుకోవాలి. సీతమ్మ తల్లి భర్తనంత నమ్ముకుందంత ఉపాసన చేసింది. నీ మాటలు అన్నాడు రావణుడు వెళ్ళి, ఆవిడ చెదిరిపోయి ఉండుంటే ఒక్కసారి ఆవిడ కానీ ఇన్నంటున్నాడు అబ్బా నిజమేలే అనో, లేకపోతే వాడు అంటున్నాడని బాధపడ్డమో చేసి ఉంటే సీతమ్మ తల్లికి వాళ్ళ గుడి కట్టి మీరందరూ పూజ చేసి ఉండేవారా? వాడంటాడు అన్నందుకు వాడు పోతాడు, కానీ నాకు నా రాముడు ఉన్నాడు వస్తాడు నమ్మింది. నీకు అంతే సుందరకాండ తీర్పు. కాబట్టి సుందరకాండని మీరు ఆ కోణంలో వినవలసి ఉంటుంది. మీరు ఆ కోణంలో విని దాన్ని అన్వయం చేసుకోవాలి జీవితంలో. చేసుకుంటే అన్ని వేపుల నుంచి మీకు రక్షణ కలుగుతుంది, ఈశ్వర రక్షణ. ఎందుకంటే ఒక్కటే కారణం అండి, ఇది అమూల్యం. దిక్కుమాలిన గోలంతా ఎందుకంటే ఇది రాదు వచ్చిన గొడవ. ఇది ఎందుకు రాదంటున్నానో తెలుసా అండి? ఇది మీకు ఇవ్వాలని నియమమేం లేదు. చాలామంది తెలియక ఏమంటారంటే మళ్ళీ పుడతానండి మనిషిగా అప్పుడు చేస్తానంటాడు. అలా ఏం లేదు శాస్త్రంలో. ఈశ్వరుడికి అధికారం లేనిది